నమస్తే. కుంభరాశి వారికి నవంబర్ 2025 సంవత్సరంలో మొత్తంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇందులో గనక చూసుకుంటే ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. అయితే ఏలినాటి శని ఈళ్ళకి ఆహ్, ఆహ్, ఎండ్ స్టేజ్‌లో ఉంది. అయితే లాస్ట్ 100 డేస్ నుంచి సరిగ్గా పరిస్థితులు బాగాలేదు. ఎందుకంటే శని వక్రించటంతో పాటు. అయితే ఈ మంత్ 30థ్ నుంచి వక్రించిన శని రుజు మార్గంతో మళ్ళా ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు అప్పటిదాకా ఉన్న ఈల్ నట్స్ యొక్క ప్రాబ్లమ్స్ పోయి నిదానంగా కొత్త అపార్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్ అయితే చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏల్ నాటి వెళ్ళిపోయేటప్పుడు శని యొక్క బాధలు, తీవ్రత నిదానంగా స్లోగా తగ్గుతూ ఉంటాయి. అయితే ఇది ప్యూర్‌లీ ఏలినాటి శని ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఏలినాటి శనితో పాటు వాళ్ళకున్న దశాభుక్తి, అంతర్దశలు లేకుంటే వర్ష ఫలం ఇలా కొన్ని పారామీటర్స్‌ని కూడా కన్సిడరేషన్‌లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఇన్ కేస్ ఎవరైనా గనక విపరీతంగా బాధపడుతూ ఉంటే, ఈ కుంభరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరైనా గనక మీనరాశి, మేషరాశి, ధనుస్సు రాశి, సింహరాశి ఇలా వేరే కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా, లేదంటే భార్యాభర్తలు, లేదంటే పిల్లలున్నా గానీ, ఆ ఇంట్లో కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనించుకొని 1కి 2 సార్లు శాంతి పరిహారాలు జేసుకోవటం, లేకుంటే ఏలినాటి శనికి సంబంధించిన పరిహారాలు జేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇంతే కాకుండా ఇంకెవరైనా సీరియస్‌గా క్రైసిస్ ఏమంటే మేము భరించలేని బాధలున్నాయి అనుకున్న వాళ్ళు గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు. ఇండివిడ్యువల్‌గా జాతకం చూసి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం, దక్షిణకాళి విశేష మంత్ర జపం చేపించుకోవటం ఇవన్నీ చాలా అవసరం. వీటితో పాటు మీ ఇండివిడ్యువల్‌గా ఇంకా దశాభుక్తులు ఏమైనా నడుస్తూ ఉంటే ఆ గ్రహ శాంతులు ఇవన్నీ చేపించుకోవటం చాలా చాలా మంచిది. ఎందుకంటే మీకు ఏలినాటి శని యొక్క బాధలు స్లోగా బయటకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పర్టిక్యులర్‌గా నవంబర్ 30థ్ తర్వాత. ఈ మంత్ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి. ఒక్క గురువు మాత్రం వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతోటి కొంచెం సడెన్‌గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫైనాన్షియల్‌లో సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్‌వైజ్ ఈ మంత్ అంతా ఒక బెస్ట్ మంత్ కుంభరాశి వాళ్ళకని మనం చెప్పుకోవాలి. కుంభరాశి వాళ్ళు గనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఇందులో పూర్వ భాద్ర 1, 2, 3 పాదాలంతా మన కుంభరాశిలో ఉంటారు. పేరు బలం గనుక చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉండే పేర్లు అంతా కుంభరాశిలోనే ఉంటారు. ఇందులో గా, గు, గే, గో, సా, సి, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు. మనకు చాలా పాపులర్ పేర్లు సునీత, సురేషు, లేకుంటే సీను, శేషు, గోపాల్ ఇలా చాలా పేర్లంతా మనకి కుంభరాశిలోనే ఉంటారు. చాలా చాలా పాపులర్ పేర్లంతా కూడా మనకి ఇందులోనే ఉంటారు. అయితే ఈ మాసంలో 5 గ్రహాల యొక్క చేంజెస్ ఉన్నాయి. అందులో ఒక గురువు మాత్రం ద్వారా కొంచెం శత్రు బాధలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు 5వ స్థానంలో ఉన్న గురువు చాలా చక్కగా ధనం విషయంలోనూ, ప్రేమ వ్యవహారాల్లోనూ, లేదంటే పెద్ద పెద్ద స్ట్రాటజీలు ఫ్రేమ్ చేయాలనుకున్న విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అయితే గురువు టెంపరరీగా వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతోటి శత్రువుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మిగతా గ్రహాలు గనక చూసుకుంటే సూర్యుడు కానీ, కుజుడు కానీ, బుధుడు గానీ, శుక్రుడు గానీ చాలా అనుకూలంగా ఉన్నారు. ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. హోప్‌ఫుల్లీ ఈ మంత్ ఎండ్ తర్వాత ఇంకా చాలా బాగుండి అక్కడి నుంచి స్లోగా మీకు ఏలినాటి ప్రభావం తగ్గే అవకాశం చాలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఈళ్ళకి మనకి సంస్కృతంలో సూక్ష్మ గోచరం, లఘు గోచరం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఈళ్ళకి క్రియాఫలం, శుచం, శేష శౌక్యం, స్త్రీ సుఖాప్తి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే క్రియాఫలం ఏదైనా గనక పని చేస్తే అందులో చక్కగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. తర్వాత స్త్రీల ద్వారా లేదంటే స్త్రీలైతే జెంట్స్ ద్వారా ఒక మంచి కోఆర్డినేషన్, కోఆపరేషన్, సపోర్ట్ వచ్చి ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే 10th హౌస్‌లో కుజుడు ఉండటంతోటి ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో కొంచెము ఏమంటారు ఎక్కువగా హెక్టిక్‌గా తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెము ఏమంటారు చాలా బిజీగా గడపాల్సిన టైం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి భోజనానికి కూడా మీకు తినడానికి టైం లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి ఒక్కొక్క గ్రామం ప్రకారం చూసుకుంటే సూర్యుడు మనకి 10th హౌస్‌లో ఉండటంతో ఏం చెప్తారంటే ఇది ఒక మంచి పొజిషన్. పర్టిక్యులర్‌గా ఎంప్లాయీస్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ అనుకూలంగా ఉంటుంది. టాక్స్‌లు ఇలాంటి ఏదైనా గనక హై అఫీషియల్స్‌తో గనక గవర్నమెంట్ అఫీషియల్స్‌తో పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పై అధికారులతో వాళ్ళతో గాని లేదంటే వాళ్ళ పైన ఉన్న నాయకుల దగ్గర నుంచి మంచి ఒక సానుకూలమైన వాతావరణం వీళ్ళకి ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి 10th హౌస్‌లో
సూర్యుడు ఉంటే ఏంటి బెనిఫిట్ అంటే వీళ్ళకి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన, సుసల్లాఫో, సుసౌఖ్యం, దశమే రవి అంటారు సంస్కృతంలో. దీని మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి. ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చేస్తుంది, సదా ఆరోగ్యం, ఆరోగ్యం చాలా బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసేసి మంచి హెల్దీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. రాజదర్శనం, సుసల్లాఫు, ఈ టైంలో అఫీషియల్స్ని కలవటము, గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటము, లేదంటే మీ బాస్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలవటము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్, మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైన స్పందన, రెస్పాన్స్ తెప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు ఓవరాల్గా కనుక చూసుకుంటే. అయితే ఈ టైంలో ఒక చిన్న విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో వాహనాలు కానివ్వండి, ఇంట్లో ఉన్న వస్తువులతో కానివ్వండి, లేదంటే మదర్ రిలేటెడ్ కానీ కొంచెం అసౌకర్యానికి గురై ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళు. అయితే కుజుడి 10th హౌస్లో ఉండటంతో అగైన్ ఇది కొంచెం కుజుడు ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉంటారు. మనకేం చెప్తారంటే నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం. అంటే 10వ ఇంట్లో కుజుడు ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సరిగ్గా అటు ఇటు ఏమంటారు, ఉరుకులు పరుగులతో ఉంటుంది వ్యవహారం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే 9వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఇది మహాభాగ్య యోగం అంటారు. 9వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో చాలా చాలా మంచి స్ట్రాంగ్గా రిపీట్ 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం చాలా మంచిదని చెప్తారు. ఏ ప్రకారంగా అంటే వస్త్రలాభో, మహారోగ్యం, గురుభక్తి, ధర్మకృత్, చిత్త బుద్ధిరభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగో అని చెప్తారు. అంటే 9వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే చాలా భాగ్యం. ఎలాంటి భాగ్యం ఉంటాయి? ఈ ఫ్రైడే టైంలో మంచి బట్టలు కొనుక్కుంటారు, ఆరోగ్యం చాలా బాగుంటుంది, గురు భక్తి అంటే పెద్దల యందు మంచి భక్తి ఉంటారు, ధర్మకృత్ మంచి మంచి పనులు చేస్తూ సమాజంలో డిగ్నిటీగా ఉంటారు, చిత్తశుద్ధి అంటే మైండ్ చాలా ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఇంకా లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయంలో ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఫారిన్ వేరే కంట్రీస్ లాంగ్ వెకేషన్కి వెళ్ళటానికి ఇలాంటి విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక బెస్ట్ టైంలో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటున్నారని మనం గమనించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి నక్షత్రం ప్రకారం ఎలా ఉందో మనం చూసుకునే ముందు ఈ నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మనకు జ్యోతిష శాస్త్రం వివరించడం జరిగింది. దీని ప్రకారం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసం అంటే ఫారిన్లో స్టే చేయటం, అవుట్ స్టేషన్కి వెళ్ళటం అవకాశం ఎక్కువ ఉంటుంది, క్షేమంగా ఉంటారు, బట్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే వీళ్ళకి దరిద్రము, దేహపీడనము, అతి భయము అని చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ ఎక్కువగా ఫీల్ అయ్యి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మీకున్న టాలెంట్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తక్కువ అయ్యేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము పాజిటివ్గా ఉంటే, నెగిటివ్ సైడ్లకి ఎక్కువగా ఉన్న ఈ నక్షత్రం వాళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగము, అతి భయము ఎక్కువగా చూపిస్తుంది. అంటే వీళ్ళకి కొంచెం నెగిటివ్గా ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది, భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఫారిన్లో ఉండే అవకాశం, హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో అన్ని నక్షత్రాలకు కొంచెం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. స్వాతి, పూర్వభాద్ర నక్షత్రంలో అగైన్ కేతు యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి కొంచెం మెంటల్గా టెన్షన్లు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో చూసుకుంటే ఓవరాల్గా ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్, పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డైట్ అంతా చేంజ్ చేసుకోండి, కొంచెం వాకింగ్ అవన్నీ చేస్తూ నైట్ టైం ఆయిలీ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి వీలైనంత వరకు చాలా సింపుల్ ఫుడ్ తినటం ప్రాక్టీస్ చేయండి ఈ టైంలో. ఎందుకంటే హెల్త్ కాంప్లికేషన్, పర్టికులర్ హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా కనుక మనం గమనించుకుంటే ఆల్మోస్ట్ ఒక 75 to 80% చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఈ మంత్ 30th తర్వాత ఇంకా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్, దక్షిణకాళి మంత్ర జపాన్ని జపించుకోవటం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా శని పాశుపత అభిషేకం చేయించుకోవటం, శని పిప్పలాదం స్తోత్రం చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేయటం చాలా ఇంపార్టెంట్.
ఇంకా ఎవరైనా గనక విపరీతంగా ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం, లేదా వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం చేపించుకోవటం చాలా ముఖ్యము. ఎవరైనా గనక జాబ్‌లో ఇబ్బంది పడుతుంటే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి సరిగ్గా టయానికి జాబులు రాకపోతుంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటము. వీటితో పాటు వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేపించుకున్నా గానీ అనుకున్న పనులు త్వరలోను అభివృద్ధి వచ్చి ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రకారమే మీకు ఈ కుంభరాశి వాళ్ళకి ఏదైనా గనక ఇండివిడ్యువల్‌గా ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటే, భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కానివ్వండి, లేదంటే జాబ్‌లో గ్రోత్ కానివ్వండి, లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కనెక్ట్ అయితే హారోస్కోప్ ఇండివిడ్యువల్‌గా అనాలిసిస్ చేపించుకొని, ఎక్కడెక్కడ లోపాలున్నాయో తగు పరిహారాలు గనక చేసుకుంటే లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో ఉండాలని జెప్పేసి, ఏలినాటి శని నడుస్తున్న శని యొక్క పీడల నుంచి చాలా త్వరగా విముక్తి రావాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.